హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీద అయితే వీడియో అయితే షేర్ అవుతున్నాడు. అది వచ్చేసి మనకి ఇక్కడ ఒక మినీ సోలార్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు, లేదా మినీ సోలార్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక సింగిల్ హౌస్కి చాలా తక్కువ బడ్జెట్లో అయ్యే ఒక సోలార్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు, లేదా సోలార్ ఫిట్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం దీని గురించి మన తేజమూర్తి గారు అయితే మనకి ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎంత కాస్ట్కి పెట్టారు, ఏమేమి వర్క్ అవుతున్నాయి, ఏమేమి వాళ్ళ కిట్లో ఇస్తారు, చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు అనమాట. సో ఆ వీడియోస్ ఆ వివరాలన్నీ కూడా మనం తేజమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ చెప్పండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఇది జస్ట్ ఒక బేసిక్ హౌస్ సార్. ఇది చూసుకోవచ్చు, షీట్ హౌస్ ఇది. జస్ట్ వీళ్ళకి ఏంటంటే ఒక ఫ్యాన్, 2 లైట్ మనల్ని అప్రోచ్ అయ్యారు. ఓకే. సో మనము ఒక ఫ్యాన్, 4 లైట్స్ ఇచ్చాము ఇక్కడ. ఓకే. ఏంటంటే మనకు పైన ఒక 105 వాట్స్ ప్యానల్ పెట్టాము సార్. ఓకే. ప్యానల్ నుంచి డైరెక్ట్గా లోడ్ తీసుకొచ్చి చార్జ్ కంట్రోలర్. ఓకే. చార్జ్ కంట్రోలర్. ఓకే. ప్రజెంట్ ఇది చార్జ్ అవుతుంది. చార్జ్ కంట్రోల్ నుంచి బ్యాటరీ, అంటే అప్పుడు బేసిక్ వీళ్ళకి రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంది కాబట్టి 40 AH ఇచ్చాము. ఓకే. ప్రజెంట్ అయితే మనం 80 amps ఇస్తున్నాము. ఓకే. తర్వాత బ్యాటరీ నుంచి డీసీ బోర్డ్ ఇచ్చాం సార్. ఓకే. కంప్లీట్ డీసీ అప్లయన్సెస్ అన్నమాట. ఈ లైట్, ఆ లైట్స్, పెద్ద లైట్, ఆ లైట్, ఇవన్నీ మీరు కిట్లో ప్రొవైడ్ చేస్తారు. ఏమేమి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళకి? సార్ ఒక ఫ్యాన్, 4 లైట్ ఫ్యాన్, డీసీ ఫ్యాన్స్. ఓకే. 4 లైట్స్. డీసీ అంటే నార్మల్ మనకు 1200 mm, సేమ్ ఆర్పిఎం ఉంటుంది, 350 RPM రెగ్యులర్ గా మనం కూడా పనిచేస్తుంది. yes sir, విత్ రిమోట్ తోటి మనకు వర్క్ చేస్తుంది సార్. విత్ రిమోట్, ఆటో కన్వర్టబుల్. ఓకే. తర్వాత ఏంటంటే వీళ్ళకి 24/7 బ్యాకప్ డిజైన్ చేసి ఇచ్చాము. ఓకే. మీకు ఈ 40 AH కి నార్మల్ లైటింగ్, అంటే వితౌట్ రైన్ సీజన్ లో అయితే 24/7 వర్కింగ్. రైన్ సీజన్లో అర్లీ మార్నింగ్ 3 o'clock తర్వాత కొంచెం స్లో అవుతుంది. కాబట్టి ఏం చేసామంటే ఫస్ట్ కిట్ ఇది మనం ఇంట్రడ్యూసింగ్ అనమాట. సో మళ్ళీ తర్వాత యాంపియర్ పెంచినాము. నెక్స్ట్ కిట్ ఇచ్చేటప్పుడు యాంపియర్ పెంచినాము. అక్కడ ఏంటంటే మనకు 24/7 రన్నింగ్ లో ఉంది. 4 లైట్స్, ఒక ఫ్యాన్. ఎస్. ఓకే. ఓకే. కంప్లీట్ గా ఇన్ కేస్ వీళ్ళు డేలో 2 to 3 hours ఇప్పుడు ఆఫ్ చేస్తున్నారు, వాడలేదంటే కంటిన్యూ అయిపోతుంది. ఈవెన్ రైన్ సీజన్ లో కానీ సైక్లోన్ లో వీళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ కాలేదు సార్. దీని వారంటీ చాలా సార్. వారంటీ సార్ బ్యాటరీస్ 5 years రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంది. ఓకే. ఫ్యాన్ కి 2 years సార్, లైట్ కి 2 years. ఈ ఫ్యాన్ కి 2 years, లైట్ కి 2 years. ఓకే. మనకు కంప్లీట్ కిట్ లో చూస్తే 2 years రీప్లేస్మెంట్ ఇచ్చేస్తున్నాము. బ్యాటరీ సపరేట్ 5 years ఇస్తున్నాము. ప్యానల్ 10 years ఇస్తున్నారు. ప్యాన్ లేదు వాడతారు సార్? సార్ లుమినాస్ దీనికి పాలీ ప్యానల్ వాడాం సార్. హైయర్ కెపాసిటీ అన్నప్పుడు మోనో ప్యానల్ వాడాం. ఎస్ సార్. సార్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో అంటే ఇది ఎంత వాళ్ళు ఫిట్ చేస్తారు? ఇప్పుడు ప్రెసెంట్ ఎంత కాస్ట్ ఉంది సార్? అప్పుడు కాస్ట్ మనము వీళ్ళకి 18,000 40 AH లో చేయించినాం సార్. ఓకే. ఇన్స్టలేషన్ ఒక 2,000 అయింది. టోటల్ 20,000 కిట్ ఇది. ప్రెసెంట్ అయితే 25,000 చేస్తున్నాము. ఆంపియర్ పెరిగింది. 80 ఆంపియర్ ఇస్తున్నారు. అది అయితే మనకి 24 hours కంటిన్యూస్ గా 4 లైట్స్ కంటిన్యూస్. దీనికి ఎందుకంటే మీరు చూసారు ఇన్పుట్ ఎక్కడ లేదు సార్, మన పవర్ ఇన్పుట్ అనేది ఇవ్వలేదు. ఇన్ కేస్ మొబైల్ చార్జర్ కూడా వీళ్ళు దీంట్లోనే మొబైల్ కూడా పెట్టుకుంటారు. ఓకే. దీనికే మొబైల్ చార్జర్. ఎస్ సార్. ఇంకోటి మనం పెట్టినప్పుడు యాక్చువల్ వీళ్ళు కరెంట్ లేదు సార్, ఇది అగ్రికల్చర్ కరెంట్ లో ఉంది. వీళ్ళకి పవర్ అనేది ఉండదు యాక్చువల్ గా. మామూలు అగ్రికల్చర్ 7 hours ఎంత ఉంటుంది అంతే. ఆ టైంలో వీళ్ళకి ఫ్రిడ్జ్ కానీ ఇది కూలింగ్ ఉంటుంది, రిమైనింగ్ టైంలో ఉండదు. నేను కన్వర్ట్ చేసి మళ్ళీ టీవీ పెడతాను అన్నాను, కస్టమర్ వద్దన్నారు. యాక్చువల్గా ఒక కన్వర్టర్ పెట్టి టీవీ పెడితే లైవ్ లో డేలో వాడుకోండి అని చెప్పాను. పర్లేదు సార్ వద్దండి మాకు, ఎందుకంటే పవర్ లేనప్పుడు ఇది చాలా మాకు యూస్ఫుల్ గా ఉంటుంది అన్నారు. ఫ్యాన్ ఆన్ చేయాలా సార్? ఓకే. ఫ్యాన్ ఆన్ చేయండి ఒకసారి చూద్దాం. అంటే అసలు ఇది మనము యాక్చువల్గా జనరల్ మనం ఫ్యానే సార్, బట్ ఇది రిమోట్ తోటి ఉంటుంది మనకి. రిమోట్ తోటి. ఎస్ సార్. 5 speed ఇది. ఓకే. BLDC ఎప్పుడు స్లో ఉంటుంది కానీ మీకు సేమ్ పీక్ ఉంటుంది సార్ మీకు. ఓకే. ఆర్పిఎం సేమ్ ఉంటుంది మనకి. ఆర్పిఎం సేమ్ ఉంటుంది మనకి రిమోట్ లోనే కంట్రోల్. మీకు హెడ్ పక్కన చూడొస్తే ఇది ఏసీ ఫ్యాన్. ఓకే. ఆ ఏసీ ఫ్యాన్ కి ఇది ఏంటంటే మీకు హెడ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. కాకపోతే హీట్ కాదు. ఓకే. కింద మనం ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చూపించాను సార్ అంతే. ఓకే. ఫస్ట్ మోడ్ ఆఫ్ అయ్యేది, మీరు బటన్ ప్రెస్ చేయాలి. ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్ బటన్ ప్రెస్ చేయాలి. కొద్దిగా డౌన్ చేసుకోండి సార్. ఓకే. ఇప్పుడైతే ఫ్యాన్ రొటేట్ అవుతుంది. ఎస్ సార్. 12 volt to 9 ampere లోనే ఈ ఫ్యాన్ రన్ అవుతుంది సార్. 12 volt 9 ampere. ఓకే. ఓకే. అంటే 1 లో పెట్టినప్పుడు 5 watts తీసుకుంటుంది. ఓకే. 2 లో పెట్టుకున్నప్పుడు 9 watts తీసుకుంటుంది. 3 లో పెట్టుకున్నప్పుడు 15 watts తీసుకుంటుంది. 4 లో ఉన్నప్పుడు 20 watts తీసుకుంటుంది. మాక్సిమం టాప్ స్పీడ్ 5 సార్. 5 లో పెట్టుకున్నప్పుడు 25 watts. వాట్స్ తో క్యాలిక్యులేట్ చేస్తే 25. నార్మల్ ఫ్యాన్ 4 ఫ్యాన్స్, సారీ నార్మల్ ఫ్యాన్ ఒక ఫ్యాన్
మనకు 80 వాట్స్ టు 100 వాట్స్ తీసుకుంటుంది. 80 వాట్స్ క్యాలిక్యులేట్ చేసిన 12 అవర్స్కి 1 యూనిట్. ఇది మనకు 1 యూనిట్ బ్యాటరీలో మనం స్టోరేజ్ పెట్టుకున్నాం అనుకోండి 40 అవర్స్ రన్ చేస్తుంది. 40 hours. ఎస్. సో ఇక్కడ కాన్సెప్ట్ అది. సో ఫ్రెండ్స్, అది మీన్స్ మీరు చూశారు కదా. సో మన తేజమూర్తి గారు అయితే మనకి పవర్ లైన్ చోట కూడా వీళ్ళైతే సోలార్ పవర్ ఇస్తూ ఉంటున్నారు చాలా తక్కువ కాస్ట్లో. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో బెస్ట్ ప్రైస్కి అయితే మీకు ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే వీళ్ళైతే ఫిట్టింగ్ అయితే ఇస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మినీ సోలార్ ప్లాంట్ గురించి అయితే నేను లైవ్ డెమో అయితే ఇచ్చాను అనుకుంటా. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.